యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వాక్యమును ధ్యానించుకుందాము. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియపరచుదును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా గద్దింపును విని తిరుగుడి అంటున్నాడు. దేవుడు తన గద్దింపును విని తిరగమంటున్నాడు. దేవుడు ఎప్పుడు గద్దిస్తాడు? మనము దేవుని యొక్క మాటలు కాదని తిరిగినప్పుడు, దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు, దేవుని చిత్తమును గ్రహించకుండా ఇష్టానుసారంగా నడిచినప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. గద్దించి మనల్ని సరిచేయాలని చూస్తూ ఉంటాడు. అదే దేవుని యొక్క గద్దింపు. దేవుడు ఎలా గద్దిస్తాడు అంటే, దేవుడు మనల్ని తన సేవకుల ద్వారా గద్దిస్తాడు. దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా గద్దిస్తాడు. దేవుడు మనల్ని దర్శనమందు, స్వప్నమందు గద్దిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం పాపలమై బలహీనులమై దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటామో, అహంకారులమై గర్విష్ఠులమై మోసగాళ్ళమై నీవు లేక నేను వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువు గద్దించి సరిచేయడానికి ఇష్టపడతాడు. ఆ దేవుని యొక్క గద్దింపును మనము గౌరవించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తున్నాను. నా దేవుని బిడ్డ, ఆ గద్దింపు నువ్వు ఎప్పుడైతే వింటావో, తిరుగుతావో, నీవు ధన్యుడవు. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నీవెప్పుడైతే దేవుని యొక్క గద్దింపును విని తిరుగుతావో అప్పుడు నువ్వు ధన్యుడవవుతావు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. చాలా విషయాలు నీకు బోధపరుస్తూ ఉంటాడు. తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును అంటున్నాడు. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. ఆత్మను కుమ్మరించుట అనగా దేవుడు తన ఆత్మను మన మీద ఉంచి మనము నడవలసిన విధానాలను, మంచి తలంపులను, మంచి ఆలోచనలు మనకిచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ కుమ్మరింపు అంటే అది. ఆత్మ కుమ్మరింపు అనగా యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనములకు ఆధారముగా ఆత్మ. అట్టి జ్ఞానము దేవుడు మనకిచ్చి తప్పుడు మార్గంలో నడవకుండా, చెడును వెంబడించకుండా నీతి మార్గంలో నడుచున్నట్టుగా ఆ జ్ఞానము, ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది, మనకు బోధిస్తూ ఉంటుంది, తెలియపరుస్తూ ఉంటుంది మనలో ఉండే. కాబట్టి ఆత్మ అయిన దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించడానికి ఇష్టపడతాడు. నా ఉపదేశమును మీకు తెలియపరచెదను. దేవుడు ఆయన ఉపదేశమును మనకు తెలియపరుస్తాడు. ఉపదేశం బోధ వేరు, ఉపదేశము వేరు. బోధ విన్నటి ప్రజలు ఉపదేశమునకు కట్టుబడాలి. అనగా ఆ బోధను స్వీకరించి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునడంలో వాళ్ళు మిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఉపదేశం అంటారు. ఆ ఉపదేశము ద్వారా వాళ్ళు స్థిరపరచబడతారు. అనగా బాప్తిస్మ పొందుకోవడం, ప్రభు వల్ల తీసుకోవడం, సంఘమందు స్థిరపరచబడము, దేవుని యొక్క కట్టడలు నియమములను అనుసరించి ఆ వాటి వెంట అనుసరించడమే ఉపదేశ క్రమము. ఈ ఉపదేశమును దేవుడు వారికి బోధిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు స్థిరులై కదలక దేవుని సన్నిధిలో దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ, దేవుని యొక్క మహిమను చూచుచూ ముందుకు సాగుతూ ఉంటారు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని గద్దింపునకు లోబడుతున్నావా? ఒకవేళ లోబడితే ధన్యుడవే. అయితే దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆలకించుతాడు. ఆలకించు. ఆయన ఆలకించి నీకు ఉపదేశం చేస్తాడు. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నువ్వు ఎప్పుడైతే ఆలకిస్తావో అప్పుడు దేవుడు నీకు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం నువ్వు ఎప్పుడైతే ఆలకిస్తావో నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, సర్వసత్యములో నీకు నడిపించబడతావు, సమాధానకరమైన ఆత్మను పొందుకుంటావు, సమస్త బలహీనతలను విడిపించబడి దేవుని సన్నిధిలో కట్టబడుచు, నాటబడుతూ వర్ధిల్ల చేయబడతావు. ప్రభు నీకు తోడుగా ఉండుగాక. ప్రార్థన. సర్వాధికారివైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయమందు ఈ నీ వాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, నా యొక్క గద్దింపును
అయ్యా తోసివేయక మీరు తిరగండి అంటున్నావు తండ్రి. అయ్యా నా ఉపదేశమును మీరు ఆలకించండి అంటున్నావు నాయన. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానంటున్నావు తండ్రి. నీ వాక్కు వింటున్న బిడ్డలను దీవించి బలపరచండి. ఎంతమంది బిడ్డలు గద్దింపును గుర్తించక ఎదురు తిరిగి నశించిపోయారు, లోకములో కలిసిపోయారు తండ్రి. అయ్యా నీ గద్దింపు విన్నటువంటి బిడ్డలు తన జీవితాలను సరి చేసుకున్నారు, కట్టబడుతున్నారు, నాటబడుతున్నారు. అయ్యా ఎంతో మంది బిడ్డలు నీ గద్దింపును లక్ష్య పెట్టక త్రోసివేసి అవిధేలై ఉన్నారు. అటు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దర్శించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా వారికి స్వస్థ బుద్ధి, స్వస్థ జ్ఞానమును, సమాధానమును దయచే. నీ గద్దింపు విన్నటువంటి బిడ్డలను దీవించండి. వారికి తండ్రి నీ ఆత్మను కుమ్మరించండి, వారికి ఉపదేశం చేయండి, బలపరచండి, లేవనెత్తమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.